మాల మాదిగలు సంఘటితం కావాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మాజీ సర్పంచ్ నక్క రాంబాబు ఆధ్వర్యంలో దళిత ఐక్య వేదికను ఏర్పాటు చేసినట్లు దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల మాదిగల ఐక్యతతో ముందుకు వెళ్లాలని, దళితులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. మాల మాదిగలు ఐక్యంగా ఉండడం చూడలేక కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు విడదీసే యోచనలో ఉన్నాయని, దానిని మనమందరం ఐక్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ఏ పార్టీ వచ్చినా వారి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసమే దళితులను వాడుకుంటున్నారని గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు, మాదిగ మాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా సోదరి సోదరిమణులు అలాగే సోదరులు పేర్లు తెలియవు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ఉద్యమ జైభీములు. నా పేరు బచ్చల కామేశ్వరరావు, నేను కాకినాడలో ఉంటాను సార్. అయితే నాకు ఈ ఉద్యమాల నుంచి ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు అనుభవం ఉంది. ఇది సినిమాలో చెప్పినట్టు 30 years ఇంట్రెస్ట్ అన్నట్టు. మనోళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు కొట్టేశారు, మేము దెబ్బలు తిన్నాం, అయ్యా కలెక్టర్ గారు మాకు కోట బియ్యం ఇవ్వండి, మాకు అట్రాసిటీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు తప్ప మనోడు ఎవడ కూడా చెయ్యొకరు నరికేరు. నేను చెప్పాను చాలా మీటింగ్లో, వేసేయండి బెయిల్ మేము ఇస్తామని చెప్పాం. అందుకోసం నా కొడుకుని MA LLB చదివించాను, మొన్నే పాస్ అయ్యాడు. ఏంటంటే మనోళ్ళు చదవటం లేదు, సెల్ ఫోన్లు పట్టుకుని మన యూత్ అంతా బయట తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి ముందుకు వెళ్దాం, మనం 25 years పోయింది, మేము బాధపడుతూ ఉన్నాం. హైలైట్ అవుతాడు, స్టేట్ నాయకుడు అవుతాడు, ఏదో పార్టీకి అమ్ముడైపోతున్నారు. మన సోదరులే మనల్ని మోసం చేశారు, వాళ్ళకి సిగ్గు లేదు. తర్వాత ఎరకాల జనరేషన్ కోసం కూడా ఆలోచించలేదు. ఈ కోరుకొండ మండలం అంటే మాకు ఎంతో ఇష్టం. కలెక్టర్ రవిచంద్ర గారు మాకు కలెక్టర్గా ఉండేవారు, మన వరప్రసాద్ అన్నయ్య గారు మానిటరింగ్ మెంబరు. మేమందరం కలిపి ఇక్కడ మాటి సోదరులు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది, పెద్ద పెద్ద బండ్లు ఎత్తున్నారని చెప్పి వాళ్ళని పిలిపిస్తే 60 కుటుంబాలు ఉండేయండి. అప్పుడు 60 కుటుంబాల్లో కూడా ఎవరో చదువుకోలేదు, ఒకే ఒక పిల్లడు చదువుకున్నాడు ITI. ఆ ITI సీట్ కావాలంటే మార్కులు రావాలి, ఈ కుర్రోడికి మార్కులు తక్కువ వచ్చాయి. ప్రైవేట్ వాళ్ళు ఎడుతుంటే కలెక్టర్ గారు అన్నారు మనం గవర్నమెంట్ ఐటీలో వేద్దామని చెప్పి గవర్నమెంట్ ఐటీలో ఆ పిల్లాడిని ఒక్కడనే జాయిన్ చేసాం. మరి ఆ కుర్రోడు ఎలా ఉన్నాడో తెలియదు. మేము కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత ఉద్యమాలు తగ్గించాం. ఎందుకంటే ఎవరు ఏ నాయకుడు తయారు చేసినా, ఎవరు కూడా వెళ్ళినా మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అమ్ముడిపోతూ ఉన్నారు. ముగ్గిపచ్చి వైట్ డ్రెస్ కట్టుకుని, తలపగా చుట్టుకుని, మీసాలు తిప్పుకుని, ఎవడరా మా పేటలోకి వచ్చేవారు, ఎవడరా మా దళిత అమ్మాయిని చూసేవాడు, వాడిని కట్టేయండి అని చెప్పేవారు. ఎవరన్నా మన దళిత సోదరు కండెత్తి చూస్తే రావుల వరకు గుడికి స్తంభాన్ని కట్టేసి 250 రూపాయలు ఫైన్ వేసేవారు. వాళ్ళు నా తాతయ్యలు గారు చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం కుట్ర చేసి SC సెల్, BC సెల్ అని పెట్టి మనల్ని సెల్లల్లో బంధించి, కమ్మడికి సెల్ ఉండదు, రాజులకి సెల్ లేదు, రెడ్లకి సెల్ లేదు, కేవలం BC SCలకి మాత్రమే ఉంటుంది. ఇక వస్తే మన మీద విడదీయడానికి చిచ్చులు పెడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ఒక పులికి తీసుకురాలేకపోయారు. మహానుభావులు ఎంతోమంది పనిచేశారు.